మొదలు పెట్టేస్తాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఈవద్దు భగవద్గీతలో మంది 115వ క్లాసు. మనము చాప్టర్ 3లో ఉన్నాం. చాప్టర్ 3 కర్మయోగంలో ఉన్నాము. కర్మయోగములో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్మయోగ విశేషాలు లోకేస్మిన్ ద్విధానిష్ట అని చెప్పుకుంటూ వచ్చినాడు. ద్విధానిష్ట పురా ప్రోక్తమయానక యోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అని చెప్పి, తర్వాత 2 నిష్టలు చెప్పి, తర్వాత కర్మయోగాన్ని యొక్క ప్రాశస్త్యం చెప్పుకుంటూ వచ్చి అకర్మణామనారంభే నైష్కర్మ్యం పురుషోస్నుతే అని చెప్పేసి, కర్మ చేయకుండా ఉంటే కూడా నేను నైష్కర్మ్యం అన్నటువంటిది సిద్ధించదు, అందువల్ల నీవు కర్మ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే జ్ఞాన యోగ్యత నీకు రాలేదు కాబట్టి కర్మ అన్నటువంటిది నీవు చేస్తూనే ఉండాలి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. అతను చెప్పుకుంటూ వచ్చి ఓన్ సైలెంట్ చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత ఇప్పుడు ఈ శ్లోకంలో ఇక్కడి నుంచి ఏం చెప్తున్నాడంటే, కర్మను చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఇంకా బలంగా చెప్పేటువంటి శ్లోకం ఇది. ఇది ఒకటి, ఈరోజు 2 శ్లోకాలు అయిపోవచ్చు పూర్తిగా. చెప్తారా? శ్రీ మేడం చెప్పేస్తారా? కర్మేంద్రియాణి ఒకసారి చెప్పి చదివేండి మేడం సార్. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. అంతే. కర్మేంద్రియాణి సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారః సహ ఉచ్యతే. ఇది శ్లోకం. ఇది మిథ్యాచార స ఉచ్యతే. ఏమి ఇక్కడ చెప్తున్నాడంటే, యహ అంటే ఎవడైతే కర్మేంద్రియాణి కర్మేంద్రియములు కర్మేంద్రియములు మనకు 5 కదా. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5. వాక్ పాడి పాయు ఉపస్థా చెప్పుకుంటాం కదా. వాక్కు మాట్లాడటము, తర్వాత చేతులతో పనిచేయడము, ఇట్లాంటివన్నీ కర్మేంద్రియాలు. కర్మేంద్రియాన్ని సంయమ్య, కర్మేంద్రియములు అంటే పని అంటే చేతులు కాళ్ళు ఇలాంటివన్నీ కర్మేంద్రియాన్ని సంయమ్య, కర్మేంద్రియములను పూర్తిగా సంయమనం చేసి బలవంతంగా కట్టిపెట్టేది. కర్మేంద్రియాన్ని సంయమ్య యహ ఎవడైతే మనసా స్మరన్ మనసుతో స్మరిస్తుంటాడు. ఏం స్మరిస్తుంటాడు అతను? ఇంద్రియార్థాన్ ఇంద్రియ భోగములను, ఇంద్రియార్థములు అంటే ఇంద్రియములతో అనుభవించవలసినటువంటి ఇంద్రియ భోగములను మనసా స్మరన్ మనసుతో స్మరిస్తూ ఎవడైతే ఆస్తే ఉంటాడో అంటే అందులో ఉంటాడో, అలా అంటే మనసులో స్మరిస్తూ ఉంటాడు. అంటే కర్మేంద్రియాలను కట్టిపెట్టి మనసులో మాత్రము ఆ ఇంద్రియార్థములను అంటే భోగ పదార్థముల గురించి ఎప్పుడు మనసుతో ఆలోచిస్తూ ఉంటాడో అలాంటి వాడు విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. మిథ్యాచార అంటే డంబాచారం ఉండేటువంటి వాడు. మిథ్య అంటే అసత్యం కదా. అసత్యమైనటువంటి ఆచారము నడవడిగా ఉన్నటువంటి వాడుగా సహ ఉచ్యతే, వాడిని చెప్పబడతాడు. సహా వాడు మిథ్యాచార అని చెప్పబడతాడు. వాడు విమూఢాత్మ అంటే మోహంలో ఉన్నటువంటి వాడు విమూఢాత్మ. సో మిథ్యాచార స ఉచ్యతే అని ఈ శ్లోకం. చిన్న శ్లోకం ఇది. అంటే ఇక్కడ ఏమంటే ఆత్మ అకర్త అభోక్త అని మనం చెప్పుకున్నాం. ఆత్మ అకర్త అభోక్త అయినటువంటి ఆత్మకు అలాంటి ఆత్మతత్వంలో ఉన్నటువంటి వాడికి కర్మలు అన్నటువంటివి లేవు. కర్మలు లేవు అని చెప్తారు. కర్మలు ఎందుకు లేవు అంటే వాడు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. నేను కర్త అని వాడు అనుకోడు, నేను భోక్త అని అనుకోడు. ఎప్పుడైతే నేను కర్త భోక్త అనుకోడో అలాంటి వాడికి కర్మలను త్యాగం చేసేటువంటి అవసరం లేదు. అంటే ఏమిటి అంటే జ్ఞాని అన్నటువంటి వాడికి కర్మత్యాగం అన్నటువంటిది లేదు. కర్మత్యాగం చేసేటువంటి అవసరం లేదు. అంటే కర్మలే లేవు అతనికి. ధనవంతుడు ధనాన్ని దానం చేస్తాడు, ఇంకొకటి ఏదైనా ఉన్నటువంటి వాడు దాన్ని దానం చేస్తాడు. ఇతనికి కర్మలే లేవు. కర్మలో లేనటువంటి వాడు కర్మ త్యాగం ఎలా చేస్తాడు? అందువల్ల ఈ శ్లోకం ఉన్నటువంటిది జ్ఞానికి చెప్పబడడం లేదు అని ఒకటి అర్థం చేసుకోవాలి మనము. ఇది అజ్ఞానికి మాత్రమే. అజ్ఞాని అంటే ఆత్మకర్త, నేను కర్తను, నేను భోక్తను, నేను చేస్తున్నాను ఈ పని అని అనుకునేటువంటి వాడికి మాత్రమే ఈ శ్లోకాన్ని గురించి చెప్తున్నారు. అలాంటి వాడు అంటే అజ్ఞానిగా ఉన్నటువంటి వాడు కర్మలు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే కర్మేంద్రియాన్ని సంయమ్య, కర్మేంద్రియములు పూర్తిగా నియంత్రించుకునేవాడు
తర్వాత మనసులో మాత్రం కర్మ భోగాలను కర్మతో వచ్చేటువంటి భోగాలు, ఇంద్రియములతో వచ్చేటువంటి భోగాలని గురించి వాడు ఎప్పుడూ ఆలోచన చేస్తుంటే వాడు మిథ్యాచారుడు, డంబాచారుడు అని చెప్పబడతాడు. కాబట్టి వాడు ఏం చేయాలి? కర్మలను ఎప్పుడు కూడాను, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఉంటాడు అనుకోండి. వ్యక్తి ఉన్నటువంటి వాడు కర్మేంద్రియాలను పూర్తి అంటే ఏ పని చేయడు వాడు. ఎందుకు వాడు ఏ పని చేయడు అంటే, వాడు ఏమనుకుంటాడంటే, నేను ఈ సంసారాన్ని అంతా నేను భరించలేను, కాబట్టి నేను సన్యాసం తీసుకుంటాను, నేను సన్యాసం తీసుకుంటాను అని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే కర్మలన్నీ త్యజించేస్తాడు. ఎందుకంటే సన్యాసి కర్మలు లేవు కదా, సన్యాసి కర్మలు లేదు కాబట్టి నేను సన్యాసిగా ఉంటాను అని చెప్పేసి అతను త్యజించేస్తాడు. త్యజించిన తర్వాత ఏం చేస్తాడు? పూర్తిగాను త్యజించిన తర్వాత కర్మేంద్రియాలు పూర్తి కట్టిపెట్టేస్తాడు. ఏ పని చేయడు. ఏ పని చేయకుండా ఏం చేస్తుంటాడు వాడు? అతను ఏం చేస్తుంటాడంటే మనసులో మాత్రము ఇంద్రియార్థం, భోగ వస్తువుల గురించి, భోగ పరికరాల గురించి ఆలోచన చేస్తుంటాడు. అంటే సన్యాసి అయిన తర్వాత అతను ఏం చేస్తాడు? సన్యాసిగా ఉంటాడు, ఏ పని చేయడు. ఏ పని చేయకుండా అతను ఏం చేస్తా అంటే కూర్చొని ఏదో మాల తిప్పుకుంటూ ఉండడము, లేకుంటే ఏదో బయట అందరికీ కనిపించేటట్టు ఏదో పూజ చేసినట్టుగా నటించడము, అలాంటిది ఏదో చేసుకుంటూ ఉంటే ప్రజలు ఎవరుకుంటారు? చాలా మంది ప్రజలంతా వచ్చేసి కొంతమంది ఇతను ఏదో కొద్ది గొప్ప వ్యక్తి అనుకునేసి ఇతని దగ్గరికి వచ్చేసి కాషాయం వేసుకుంటాడు అంతా ఉంటుంది కదా. అందువల్ల ఇతను ఏదో గొప్ప వ్యక్తి అని వచ్చేసి ఇతనికి వచ్చి ఏదైనా ఆహారము మిగిలిన పదార్థాలు ఇస్తుంటే వాటిని తినుకోరా అలా ఉంటున్నాడా అనే ప్రశ్న ఇక్కడ. అలా ఉంటే అప్పుడు ఏమైపోతుంది? అతను భక్తుల యొక్క కేవలం వాళ్ళ యొక్క అజ్ఞానం గాని, లేకుంటే వాళ్ళ యొక్క గొప్పతనం గాని, వాళ్ళ యొక్క భక్తి ప్రతిపత్తులు గాని మాత్రమే ఇతనికి ఆస్తి. ఆ ఆస్తిని పెట్టుకుని ఇతను ఏం చేస్తాడంటే కర్మేంద్రియాలన్నిటినీ బంధించేసేసి ఏ పని చేయకుండా అలా ఉండిపోతాడు. అలాంటి వాడు ఎలా ఉంటాడు? అతను ఎలాంటి వాడు అంటే అలా మిథ్యాచారిగా ఉంటాడు. మిథ్యాచారిగా అంటే రెండు వైపులా కూడా పతనం చెందిపోతాడు. తను భ్రష్టత్వం ఉంటాడు. అంటే ఇక్కడ కర్మేంద్రియాలను కర్మయోగములో పెట్టి అలా చేసుకుంటూ ఉంటే కనీసం కొన్నాళ్ళు కర్మయోగంలో ఉన్న దానివల్ల అతనికి అంటే నిష్కామ కర్మ చేసేటువంటి దానివల్ల కర్మ చేస్తూ ఆ కర్మను నిష్కామ కర్మగా చేస్తూ ఉంటే కొంతకాలం తర్వాత కనీసం అతనికి ఏమైపోతుంది అంటే అతనికి మనస్సులో చిత్తశుద్ధి అన్నటువంటిది ఏర్పడి జ్ఞాన మార్గము అన్నటువంటిది అందులో పడతాడు. జ్ఞాన మార్గం పడి అందు నుంచి మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకేసారి ఇతను మనసులో మాత్రము ఇంద్రియార్థములన్నీ కావాలి, భోగాలన్నీ కావాలి అని చెప్పేసి ఇతను ఎలాంటి ఉన్నటువంటి వాడు కర్మేంద్రియాలను మాత్రం కట్టిపెడితే వాళ్ళు చిత్తశుద్ధి రాకుండా పోతుంది. చిత్తశుద్ధి వచ్చేటువంటి అవకాశమే లేదు. తర్వాత ఏమైపోతుంది? కర్మేంద్రియాలను కట్టిపెట్టి ఉంటాడు. కర్మేంద్రియాలు కట్టిపెట్టే దాని నుంచి అది ఆధ్యాత్మికంగాను మంచిది కాదు, భౌతికంగాను మంచిది కాదు. అది భౌతికంగా అంటే ఆరోగ్యపరంగా కూడా అది మంచిది కాదు. పూర్తి కట్టిపెట్టేసి అలా కూర్చునేసేసి ఏదో ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ కోసం ఇతర సన్యాసిలాగా ఉంటే అలాంటి వాడు అటు జ్ఞాన మార్గంలోకి పడేటువంటి అవకాశం లేదు, మోక్షం వచ్చేటువంటి అవకాశం లేదు. ఇటు ఇతని శరీరం కూడా చెడిపోయి పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్మేంద్రియాన్ని సంయమ్య. ఇంకొకటి ఏం చెప్తారు దీంట్లో అంటే దీన్ని ఈ కర్మేంద్రియాలను కట్టిపెట్టినాడు అంటే ఏమిటి అర్థము? కర్మేంద్రియాలు ఏ పని చేయకుండా కూర్చున్నాడు అనుకోండి, ఏ పని చేయకుండా ఇతను జ్ఞాని కాదు, మళ్ళీ జ్ఞాని కాదు, అజ్ఞాని. జ్ఞాని అయినటువంటి వాడు ఏమంటాడు? ఆత్మనిష్టలో ఉంటాడు. అతను ఆత్మనిష్టలో ఉంటాడు, తాను ఆత్మ అనుకునేటువంటి వాడు. ఇతను కర్మేంద్రియ అయితే ఆత్మ అనుకునేటువంటి వాడు కాదు ఇతనికి. ఎందుకంటే మనసులో స్మరిస్తూనే ఉన్నాడు ఇతను. అందువల్ల ఇతను కర్మేంద్రియాలను ఎప్పుడైతే కట్టిపెట్టేస్తాడో అతను ఏ గుణంలో ఉన్నట్టు అంటే తమో గుణంలో ఉన్నటువంటి వాడు. కర్మేంద్రియాన్ని సంయమ్య, కర్మేంద్రియాలను బలవంతంగా కట్టిపెట్టేసినటువంటి వాడు అంటే ఏ పని చేయకుండా ఊరికే కూర్చునేటువంటి వాడు తమో గుణంలో ఉంటాడు అతను. అలాగే మనసులో ఇంద్రియార్థాల గురించి అంటే భోగాల గురించి ఆలోచన చేసేటువంటి వాడు ఏ వృత్తిలో ఉంటాడు? రజోగుణంలో ఉంటాడు అతను. మనసులో ఎప్పుడు ఆలోచన చేస్తుంటాడు, ఏదో ఆ భోగాల గురించి ఆలోచన చేస్తుంటాడు, ఏదో తనకు కావాలి అనుకుంటుంటాడు, ఇంకేదో అవన్నీ వస్తే ఎలా ఉంటుంది అనుకుంటాడు. ఇలా ప్రజలను మభ్యపట్టి అలా కూర్చున్నప్పుడు ప్రజలు ఇచ్చేటువంటి ఆదాయంతో తను ఏమైనా తను ఏమైనా ఇంకేదైనా పెద్ద ఆశ్రమం కట్టచ్చు అనుకుంటూ ఉంటాడు. కొంతమంది సన్యాసులు పెద్ద పెద్ద ఆశ్రమాలు కడుతుంటారు కదా, పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టేస్తుంటారు. సన్యాసము తీసుకుంటారు. సన్యాసం తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సన్యాసం తీసుకున్నటువంటి వాడికి ఆశ్రమం కట్టేటువంటి అవసరం లేదు. తను సన్యాసిగా మిగిలిపోవాలంటే తనకి ఏ కోరిక ఉండకూడదు, తన ఆత్మనిష్ఠుడై ఉండాలి. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తుంటారు? కొంతమంది చాలా మంది సన్యాసులు మనం ఇప్పుడు చూస్తుంటాం కదా బయట, వాళ్ళు పెద్ద పెద్ద ఆశ్రమాలు కడతారు. ఆశ్రమంలో మళ్ళీ ఫర్నిచరు,
ఆశ్రమానికి వచ్చేటువంటి వాళ్ళ కోసం కడుతున్నాము, మా కోసం కాదు అంటారు వాళ్ళు మళ్ళీను. దానికోసం మళ్ళీ ప్రజల దగ్గర డబ్బు పోగు చేస్తారు. తర్వాత దాని నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ప్రభుత్వం యొక్క భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇంకేదో వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకొని అక్కడి నుంచి ఏదో ధనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? అప్పుడు ఎలా ఉన్నారు వీళ్ళు? మనసులో ఈ భోగాలన్నీ స్మరిస్తున్నారు, కానీ కర్మేంద్రియాలను మాత్రం ఏ పని చేయకుండా ఊరికే ఉన్నారు వీళ్ళు. కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసా స్మరణ ఇంద్రియార్థాల గురించి మనసులో స్మరిస్తున్నారు. అంటే వీళ్ళు మీరు రాజస గుణంలో ఉన్నారు. కర్మేంద్రియాలను కట్టేసిన దాని వల్లేమో తమో గుణంలో ఉన్నారు. మనసులో ఇంద్రియార్థాలను వాళ్ళు కోరుకుంటుండే దానివల్ల వాళ్ళు ఎలా ఉన్నారు అంటే రాజసిక గుణంలో ఉన్నారు. రాజస ప్రవృత్తి తర్వాత తమో ప్రవృత్తి రెండు ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మరి వీళ్ళకు సత్వగుణ ప్రధానం అన్నటువంటిది లేనే లేదు వీళ్ళకు. సత్వగుణ ప్రధానులు ఎలా ఉంటారు? ఎప్పుడు సత్వగుణ ప్రధానులైనటువంటి వాళ్ళు ఎప్పుడు పని చేస్తుంటారు. వాళ్ళు పని చేసేటువంటి వాళ్ళు అంటే కర్మను ఎప్పుడు కూడా తప్పించుకునేటువంటి వాళ్ళు కాదు. సులభంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు. వీళ్ళు అలా కాదు. వీళ్ళు తమో గుణంలోనూ రజోగుణంలోనూ ఉన్నారు కాబట్టి వీళ్ళు విమూఢ ఆత్మ, విపరీతమైనటువంటి మోహంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు మిథ్యాచార సౌచ్యతే, వీళ్ళందరినీ డంబాచారులు అని అంటారు అని చెప్పబడతారు అని చెప్పేసి ఇక్కడ చెప్తారనమాట. అయితే స్వామి శివానంద కామెంట్ ఒకటి ఇంగ్లీష్ లో చాలా బాగుండింది, అందువల్ల దాన్ని అలాగే కామెంట్ తీసుకొని వచ్చినాను నేను. సో ఇవన్నీ కేవలం అర్థాలు అంతే, ఇవన్నీ అర్థాలు. ఇక్కడ కామెంట్, ద 5 ఆర్గాన్స్ ఆఫ్ యాక్షన్ కర్మేంద్రియాస్ ఆర్ వాక్, పాణి, పాదం, ఉపస్థ అండ్ గుడ. They are born of rajasic portion of the 5 tanmatras. ఇవన్నీ కొంచెము తన్మాత్రలు అంటే ఏమిటి, నేను వేదాంతము ప్రిలిమినరీ టెస్ట్ లో చదివితే తెలుస్తుంది. అది కాస్త కొంచెము తన్మాత్రలు అంటే చిన్న ప్రమాణంలో ఉన్నటువంటివి అని మాత్రం బ్రాడ్గా అర్థం చేసుకుంటే, రాజసిక్ పోర్షన్ ఆఫ్ ద 5 తన్మాత్రాస్ ఆర్ సటిల్ ఎలిమెంట్స్ వాక్ ఫ్రమ్ ద తన్మాత్ర. ఏమి ఆకాశ తన్మాత్ర నుంచి వాక్ అనేది, మన వాక్ అనేటువంటిది ఆకాశ తన్మాత్ర నుంచి వచ్చింది అంటారు. ఆకాశంలో ఈథర్ నుంచి వచ్చింది అని చెప్తారు. వాక్ పాణి వచ్చేసి ఫ్రమ్ ద వాయు తన్మాత్ర అంటే ఎయిర్ నుంచి వచ్చింది అంటారు. పాదం వచ్చేసి అగ్ని తన్మాత్ర అని అంటారు. తర్వాత అగ్ని నుంచి వచ్చినటువంటిది పదం. వాక్ పాణి పాద. ఉపస్థ ఫ్రమ్ ద ఆపస్తన్మాత్ర, నీటి నుంచి వచ్చింది. తర్వాత గుడ ఫ్రమ్ ది పృథ్వీ తన్మాత్ర అంటే యానస్, అది వచ్చేసేసి అర్థ నుంచి వచ్చింది అని చెప్పేసి. దట్ మ్యాన్ హూ రిస్ట్రైనింగ్ ద ఆర్గాన్స్ ఆఫ్ యాక్షన్ sits revolving in his mind thoughts regarding the objects of the senses is a man of sinful conduct. He is self-deluded. He is veritable hypocrite. The organs of action must be controlled. The thoughts should also be controlled. The mind should be firmly fixed on the Lord. Only then will you become a true yogi. ఓన్లీ దెన్ విల్ యూ అటైన్ సెల్ఫ్ రియలైజేషన్ అని ఇస్తారనమాట. అంటే సన్యాసం ఉన్నటువంటిది, చాలా మంది సన్యాసాశ్రమం ఉన్నటువంటిది కేవలం ఏదో ఒక ఈ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి కష్టం నుంచి తప్పించుకొని పోయే ఒక సన్యాసాశ్రమం తీసుకునేటువంటి వాళ్ళ కోసం చెప్పినటువంటి శ్లోకం ఇది. గృహస్థాశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు కానీ ఇవన్నీ భరించలేక నేను సన్యాసం తీసుకుంటాను వెళ్ళిపోతారు అని చెప్పేసి వివేక వైరాగ్యాలు లేకుండా వెళ్ళేటువంటి వాళ్ళు. వివేకము ఉండదు, వైరాగ్యము ఉండదు. వైరాగ్యం కొంచెమైనా కూడా ఉండదు. తర్వాత వివేకము, జ్ఞానం కూడా ఉండదు. వివేకము ఉండదు, వైరాగ్యము ఉండదు. ఈ రెండు లేకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే సన్యాసం తీసుకుంటాం మేము అని వెళ్ళిపోతుంటారు. సన్యాసం తీసుకొని పోయి అక్కడ ఏం చేస్తుంటారంటే ఇలా ఆశ్రమాలు కట్టడము, లేకపోతే దేవాలయాలు కట్టడము, ఇంకేదో చేయడము, నేను ఎందుకంటే సమాజ సేవ చేస్తున్నాను అనడము, ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు. కానీ నిజమైన సన్యాసి అలాంటిది ఏం చేయనక్కర్లేదు. అలాంటిది అతను ఎలా ఉండాలి? అతను అన్నిటినీ వదిలిపెట్టారు. కర్మలన్నీ వదిలిపెట్టిన తర్వాత జ్ఞాననిష్ఠుడై ఉండే దానికోసం ప్రయత్నం చేయాలి. అంతేగా నేను తర్వాత మళ్ళీ కూడా అతను ఇక్కడ కొన్ని కష్టాలు వదులుకునే దానికోసం ప్రయత్నం చేసి అక్కడ కొన్ని కష్టాలు తెచ్చిపెట్టుకునే దాని నుంచి ఏమవుతామో ప్రయోజనం ఉండదు అని చెప్పేదానికి. దీనికి పురాణాంతర్గతంగా ఒక కథ ఎగ్జాంపుల్ చెప్తూ వస్తారనమాట. పింగళ అన్నటువంటి ఒక వేశ్య కథ చెప్తారు. మామూలుగా చాలా కథలు దీనికి ఉన్నాయి, దీనికి ఇట్లాంటివి చెప్పేదానికి. ఆ పింగళ అన్నటువంటి ఒక వేశ్య ఉంటుందంట. వేశ్య ఉంటే పద్మపురాణంలోను, బ్రహ్మ వైవర్తన పురాణం ఇలాంటి 2-3 చోట్ల ఈ కథ వచ్చిందంట. పింగళ అన్నటువంటి ఒక వేశ్య. ఆ వేశ్య ఎలా ఉండేదంటే ఆమె ఇల్లు జరగని దాని నుంచి ఆమె విధి లేకుండా ఆ వృత్తిలో ఉంటుంది.
ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఆ ఇంటికి ఎదురుగా ఒక సన్యాసి ఉంటాడు. ఆ సన్యాసి ఏం చేసేటువంటి వాడంట అంటే, ఆ సన్యాసి అరుగు మీద కూర్చొనేసేసి ఆయన ఎప్పుడూను ఇతను జపం చేసుకునేటువంటి వాడు. మరి ఈ అరుగు మీద చేసేటువంటి సన్యాసి ఎలాంటి సన్యాసి అంటే, సాధారణంగా అరుగుల మీద చేసేటువంటి వాళ్ళు మామూలుగా చెప్తారు. ఎందుకంటే ఆధ్యాత్మ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఏదైనా మనం జపం చేసుకోవడం గాని, లేకుంటే ఒక అష్టోత్తరాలు చెప్పుకోవడం గాని, 10 మందికి అదొక ఎగ్జిబిషనిజం లాగా చేసుకోకుండా, 10 మందికి తెలిసేటట్టు చేసుకోకుండా, మన పాటికి మనం చేసుకోవాలి. ఎందుకంటే మన కోసం మనం చేసుకునేటువంటిది అది. కానీ కొంతమంది ఎలా చేస్తుంటారంటే రోడ్డులోకొచ్చేసి అష్టోత్తరాలు చెప్పడం. గట్టి గట్టిగా చెప్తుండడం. ఎందుకంటే వీళ్ళేదో గొప్పవాళ్ళు అని 10 మంది అనుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యం. అంటే అక్కడ గూడాను పేరు ప్రతిష్టలు రావాలా అనేటువంటి ఉద్దేశ్యంతో చెప్పుకునేటువంటి వాళ్ళు. అంతేగా నేను మనసులో ఏముంటుంది? మనసులో ఈ ఆలోచనలు ఇలాంటివే ఉంటాయి. మనసులో ఇలాంటి ఆలోచనలు ఇలాంటివన్నీ ఉంటుంది గానీ, బయటికి మాత్రం 10 మంది మెప్పు కోసం చెప్పుకునేటువంటి వాళ్ళు. అలాగే సన్యాసులు తమ పాటికి ఏదో ఈ మూలలో కూర్చొని ఎవరికీ తెలియకుండా అతను జపం చేసుకోవడమో, ఏదో చేసుకోవాలి అంతే గాని 10 మందికి తెలిసేటట్టుగా కూర్చోకూడదు అని కూడా చెప్తారు. వాళ్ళంతా మిథ్యాచారులు. ఇలాంటి మిథ్యాచారి అయినటువంటి ఒక సన్యాసి అక్కడ కూర్చునేటువంటి వాడంట. జపం చేసేటువంటి వాడంట. రాత్రి అయ్యేపటికి విటులు వచ్చేటువంటి వాళ్ళు. ఒకరొకరే ఈమె ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు. ఈయన ఒకరోజు అనుకున్నాడంట, ఈమెకి ఇంతమంది వస్తే ఈ విటులు వచ్చిపోతున్నారు. ఈమెకి ఎంత పాపం వస్తుందో, కానీ ఎంతమంది వచ్చినారో లెక్కేద్దాం అనుకుంటాడంట ఆయన. అనుకునేసి ఆయన ఏం చేస్తాడంటే వక్కలు దగ్గర పెట్టుకునేసేసి ఒక్కొక్కడు వచ్చినప్పుడంతాను ఒక్కొక్క వక్క అందులోకి వేసేటువంటి వాడంట. ఆ చెంబు నిండిపోయిందంట కొన్నాళ్ళ తర్వాత. నిండిపోయిన తర్వాత ఒకనాడు ఆ వేశ్యని పిలిచి, నేను ఈ వక్కలు ఇక్కడ ఎందుకు వేస్తున్నానో తెలుసునా అని అడుగుతా అంట. ఏమో స్వామి నాకు తెలియదు. మీరు ఎందుకు వేస్తున్నారేమో నేను కూడా చూస్తున్నాను. నాకు తెలియదు ఇది విషయము ఉంటుందంట. నువ్వు ఒక్కసారి ఓ పాపం చేసినప్పుడంతా ఒక్కొక్క ఒక్క ఇక్కడ వేసినాను నేను. కాబట్టి వేసేసి నీకు ఎంత పాపం వస్తుంది అంటుందంట. ఆమెమోను ఈ వృత్తి చేసేది కానీ ఆమె హరిభజన చేసుకునేటువంటిది, హరినామస్మరణ చేసుకునేటువంటి వ్యక్తి అంట ఆమె. ఆమె ఆ రోజు గట్టిగా చాలా బాధపడిపోయేసేసి, అయ్యో నేను ఇంత చేశాను కదా, అన్ని ఒక్కలు అయినాయి కదా అక్కడ, నాకు ఇంత కష్టం వచ్చింది కదా అని చెప్పేసి చాలా బాధపడిపోయి దేవుడికి మొక్కునేసి, నీవే నన్ను కాపాడాల స్వామి, ఇంకా నన్ను కాపాడుకునే శక్తి నాకు లేదు అని చెప్పేసేసి ఆమె ఆ రోజు ఆ కుమిలిపోయి అలాగే మరణించిందంట. ఇతను కూడా మరణించాడంట. ఇతను మరణించి పైకి ఇద్దరు వెళ్ళినప్పుడు ఆమెమో స్వర్గలోకంలో ఉందంట. ఇతను నరకానికి పద అంట. ఎందుకు నరకానికి పోవాలా, ఆమె నరకానికి పోవాలా, నేను ఇక్కడ ఉండాలా అంటే, వాళ్ళు అంటారంట, నీవు మనసులో ఏం చేస్తున్నావు, ఆమె చేస్తుండేది హరినామ స్మరణ చేసేటువంటి వ్యక్తి ఆమె. కానీ ఆమె కర్మేంద్రియాన్ని సంయమ్య అలాంటిది ఏం చేయలేదు ఆమె. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది, కానీ హరినామ స్మరణలో ఉంది. కానీ నీవేం చేసావు, మనసులో మాత్రం అదే స్మరణ చేస్తున్నావు కాబట్టి నీవు అక్కడ అటు వెళ్ళు ఉంటుందని అని చెప్పేసి అతను అక్కడ దొబ్బేస్తారంట. ఇది పింగళ అన్నటువంటి ఒక వేశ్య కథ మనకు అక్కడక్కడ అట్లా రెఫరెన్సెస్ కనిపిస్తుంది దీన్ని. అది ఇక్కడ కర్మేంద్రియాణ సంయమ్యాయ ఆస్తే మనసా స్మరణ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. కాబట్టి డంబాచారులు ఇలాంటి వ్యక్తులందరినీ డంబాచారులు అంటారు. చాలా పెద్ద పెద్ద విభూతి పట్లు పెట్టుకోవడము, ఏదో పెద్ద పెద్ద ఇవి వేసుకోవడము, బయటకు వచ్చి జోరుగా పెద్ద పెద్దగా మంత్రాలు చెప్పుకుంటూ ఉండడము. అలాంటి వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం సాధారణంగా అంటే, ఆ ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుకుంటుంటాము. కానీ లోపల ఉన్నదంతా డొల్లే. అంటే వాళ్ళు జ్ఞానులు కాదు, వాళ్ళు అజ్ఞాన దశలో ఉన్నారు. కానీ వాళ్ళు మళ్ళీ కర్మేంద్రియాన్ని ఏ పని చేయరు వాళ్ళు. ఏ పని చేయకుండా అదొకటే చేసుకుంటూ ఉంటారు అంతే. బయట మాత్రం అందరికీ కనిపించేటట్టుగా భక్తుల యొక్క భక్తులు తర్వాత వాళ్ళ వెనకంటి వచ్చేటువంటి వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులే వాళ్ళ పెట్టుబడిగా పెట్టుకునేసి వాళ్ళు కర్మేంద్రియాలు పూర్తిగా సంయమనం చేసేటువంటి వాళ్ళు విమూఢులు, తర్వాత మిథ్యాచారులు అని చెప్పబడతారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే సాధారణంగా దురదృష్టకరమైనటువంటి వాతావరణం ఏమంటే, మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఇది వద్దు అని ఏదైతే చెప్తున్నాడో దాన్నే మనం చేసుకుంటూ చాలా మంది ప్రపంచంలో ఉన్నటువంటి జగత్తు పోకడంతా అలాగే ఉంటుంది. కాబట్టేసి దీన్ని కాస్త మనము తెలుసుకునేసి మనము దాన్ని అక్కడి నుంచి దూరంగా ఉండాలి అని చెప్పేదాని కోసం చెప్పేటువంటి శ్లోకం. గొప్ప శ్లోకం, చిన్న శ్లోకం అయితే. కర్మేంద్రియాణ సంయమ్య ఏ ఆస్తే మనసా స్మరణ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. కానీ శ్రీకృష్ణ ఉద్దేశం ఏమిటంటే, కర్మేంద్రియములను సంయమనం చేయొద్దు, జ్ఞానేంద్రియములను సంయమనం చేయి. జ్ఞానేంద్రియములు అంటే ఏమిటి? జ్ఞానేంద్రియములు అంటే కళ్ళు, అంటే ఇంద్రియార్థములు కోరేటువంటి ఇవి చెవి, నాలుక, వీటి నుంచి చెవి మంచి మంచి ఏదో వినాలి అన్నటువంటి తాపత్రయము. నాలుక ఏదన్నా ఎక్కువ ఏదైనా తినాలి అది ఇది అన్నటువంటి కోరిక. ముక్కు మంచి వాసన పీల్చాల అనేటువంటి ఆ ముక్కు యొక్క తత్వము.
వీటన్నిటిని నియంత్రించి మనసుతో నియంత్రించి నీవు కర్మేంద్రియములను బాగా ముందు పెడితే అప్పుడు నువ్వు వృద్ధిలోకి వస్తావు. కానీ కర్మేంద్రియాలు నువ్వు పనిలోకి పెడితే ఎప్పుడేమైపోతుందంటే అప్పుడు కర్మ యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా నీకు జ్ఞానయోగం అన్నటువంటిది మనశుద్ధి ఏర్పడి, మనశుద్ధి ద్వారా జ్ఞానయోగం ఏర్పడి, జ్ఞానయోగం నుంచి నీవు మోక్షాన్ని పొందుతావు అని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం ఇది. ఇది ఒక శ్లోకం. ఇంకో శ్లోకం కూడా ఈరోజు చెప్పుకోవచ్చు మనము. అతనికి జస్ట్ ఆపోజిట్ శ్లోకం ఇది. ఇది మీరు శాంతమై మేడం చెప్తారా దీన్ని? యస్త్వింద్రియాణి మనసా యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. కర్మేంద్రియైః కర్మయోగం యోగం అని చెప్పండి మేడం. అక్కడ సంధి అక్కడ కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఇక్కడ సంధి అంతే. కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఇక్కడ యోగం అసక్తః స విశిష్యతే అంతే. ఇక్కడ దీన్ని ఎలా అంటే యహ తు ఇంద్రియాణి యస్త్వింద్రియాణి యహ తు ఇంద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే సహ విశిష్యతే. ఇది అర్జున అంటే ఓ అర్జున, యహ ఎవడైతే, ఇక్కడ యహ ఎవడైతే, తు అంటే అది ఒక అవ్యయం అంతే. తు అంటే అది ఎవరైతే, యహ తు ఎవరైతే ఇంద్రియాణి అంటే మీ జ్ఞానేంద్రియములు. ఇక్కడ శంకరాచార్యుడు అర్థం రాస్తారు. ఇక్కడ ఇంద్రియాణి అంటే ఏ ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు అని శంకరాచార్య భాష్యంలో రాస్తారు. యస్త్వేంద్రియాణి యహ తు ఇంద్రియాణి ఎవడైతే ఆ ఇంద్రియములను అంటే జ్ఞానేంద్రియములను, దానికి రివర్స్ ముందు శ్లోకానికి రివర్స్ అంతే. ఇంద్రియాణి మనసా అంటే మనసుతే నియమ్య అంటే నియంత్రించి వశం చేసుకునేసి ఏం చేస్తాడంటే ఏం చేయాలి, నియమ్య వశం చేసుకునేసి అసక్త అనేది ఇక్కడ చూడండి. అసక్త అంటే అనాసక్తుడై కర్మేంద్రియే కర్మేంద్రియములతో కర్మయోగమును ఎవడైతే చేస్తాడో ఆరభతే అంటే ప్రారంభించి మొదలు పెడతాడో చేస్తాడో సహా అతడు విశిష్యతే విశేషము గలవాడవుతాడు అంటే ఉత్తముడవుతాడు, గొప్పవాడవుతాడు. ఎవడైతే ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియములను మనసు చేత నియంత్రించి మనసా నియమ్య, తర్వాత ఏమి కర్మేంద్రియే కర్మేంద్రియములతో కర్మయోగమును అసక్త అంటే అనాసక్తుడై ఎవడైతే ఆరభతే అంటే ప్రారంభిస్తాడో చేస్తాడో అలాంటి వాడు సహా అతను విశిష్యతే అంటే గొప్పవాడవుతాడు అని చెప్పేసి. అది ఎవరితో గొప్పవాడవుతాడు? ఇంతకు ముందు చెప్పినటువంటి మిథ్యాచారి కన్నా ఇతను గొప్పవాడవుతాడు. ముందు మిథ్యాచారిని గురించి చెప్పినాడు. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు అంటే విశేషమైనటువంటి వ్యక్తిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఉత్తముడైనటువంటి వ్యక్తిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇతను ఏం చేస్తాడంటే యహ ఇంద్రియాణి మనసా నియమ్య ఇంద్రియములను ఎప్పుడు కూడా జ్ఞానేంద్రియములను మనసు చేత నియంత్రించాలి అని చెప్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ ఇంద్రియములను కేవలము మనసుతో నియంత్రించాలి. మనసుతో కాకుండా కేవలము కట్టేసినట్టుగా నియంత్రించకూడదు. అంటే ఏమిటి అర్థము అంటే ఇక్కడ ఒక వ్యక్తికి ఏదో ఒక పదార్థం మీద తినాలి అన్నటువంటి మంచి ఆశ ఉంటుంది అనుకోండి. అప్పుడు అతను ఏం చేస్తా అంటే ఈ వస్తువు నేను తినకూడదు అని చెప్పేసి ఆయన ఏం చేస్తా అంటే ఆ వస్తువు తన ఇంట్లో వాళ్ళు చెప్తాడు అనమాట, ఈ వస్తువు నా కంటికి కనబడకుండా పక్కన పెట్టేయండి అంటాడు. ఆ వస్తువు కనబడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో పక్కన పెట్టేస్తారు. ఇదని కంటికి కనిపిస్తే అది కావాలని కోరిక వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేస్తా అంటే కంటికి కనబడకుండా ఉండాలి అని చెప్తాడు అనమాట. అలా కాదనమాట. ఇక్కడ నీ కంటికి కనిపించినప్పటికీ కూడాను మనసు చేత నియంత్రించాలి. ఇది ముట్టుకోకూడదు అని. అలా ఎప్పుడు వస్తుంది అలాంటి భావన? ఎప్పుడు వస్తుంది? ఇంద్రియాన్ని మనసాయలో ఎప్పుడు సంయమనం చేసేదానికి సాధ్యమవుతుంది అంటే మనసులో దాని మీద వైరాగ్యం ఉన్నటువంటిది కలగాలి. దీని విలువ అంతే కదా అని చెప్పేటువంటి దాని వైరాగ్యం కలగాలన్నమాట. వైరాగ్యం కలిగినప్పుడు దాని మీద మనసు పోదనమాట. ఇది ఇంతే కదా అని చెప్పేసేటువంటి వైరాగ్యం. ఇంతే కదా అనే వైరాగ్యం కలిగినప్పుడు మాత్రమే దాన్ని చేయగలుగుతావు. లేకపోతే ఎదురుగా కనిపించినప్పటికీ కూడా ఎదురు కనిపిస్తే నాకు అది కావాలనుకుంటే
మరి మనసుతో నియంత్రించలేదు. అప్పుడు మనసుతో నియంత్రించాలి. దీన్ని మనస అనేటటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పదం. మనసుతో ఇంద్రియములు జ్ఞానేంద్రియములను నియంత్రించాలి, సంయమనం చేసుకోవాలి. యహ తు ఇంద్రియాణి మనసా నియమ్య, మనసుతో మనము దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంతేగాని కేవలము బాహ్యంగా ఊరికే కంట్రోల్ చేస్తే లాభం లేదు. ఊరికే కంట్రోల్ చేసి నాకు అలా ఉండకూడదు కాబట్టి నేను అలా దాన్ని చూడకూడదు, ఒక వస్తువును చూస్తే నాకు ఆశ పుడుతుంది కాబట్టి ఆ వస్తువు నాకు కంటికి కనబడకూడదు అనేటువంటి పద్ధతి కాదనమాట. అలా కాకుండా అలా కనిపించినప్పటికీ కూడాను మనసులో దాని గురించినటువంటి వివేకము, వైరాగ్యము పూర్తి నిండుగా ఉండాలి. నిండుగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు అతనికి కర్మేంద్రియములను నియంత్రించేటువంటి శక్తి వస్తుంది. పెద్ద ఉదాహరణ దీనికి విశ్వామిత్రుడి కథ. విశ్వామిత్రుడి కథ మనకు అందరికీ తెలిసినటువంటి కథే. విశ్వామిత్రుడి కథ ఎందుకంటే ఆయనకు కామము, క్రోధము అన్నీ ఉంటుంది. అది ఆ రెండు తగ్గేంత వరకు కూడా బ్రహ్మర్షి కాలేడు అని చెప్పేసి తెలుసు. ఆయన ఏం చేస్తాడంటే గొప్ప గొప్ప యజ్ఞాలు చేసి గొప్ప సాధన చేస్తాడు అనమాట. సాధన చేసిన తర్వాత అతనికి మనం తెలుసు విశ్వామిత్రుడి కథలో ఊర్వశి వస్తుంది. ఊర్వశి వచ్చినప్పుడు అతని మనసు జారిపోతుంది. మనసు జారిపోయి ఆమె వెంటబడతాడు. వెంటబడి తన తపశక్తిని పోగొట్టుకుంటాడు. పోగొట్టుకున్న దాని నుంచి మళ్ళీ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తే నీవు ఇంకా బ్రహ్మర్షి కాలేదంటాడు. అప్పుడు అతను మళ్ళీ బాధపడతాడు. మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ గొప్ప తపస్సు చేస్తాడు. గొప్ప తపస్సు చేసిన తర్వాత మళ్ళీ తపశక్తి బాగా పెరిగిపోతుంది. తర్వాత ఏమైపోతుందంటే తర్వాత కోపం వచ్చి ఎవరికో శపిస్తాడు. శపించేసి దాంట్లో ఏమైపోతుంది, అతని శక్తి మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత ఇప్పటికి కూడా నీ కాలేదు, కోపాన్ని నువ్వు తట్టుకోలేకపోయినావు, కామం మీద నీకు నియంత్రణ లేదు, కోపం మీద నియంత్రణ లేదు, నీ బ్రహ్మర్షి ఎలా అవుతావు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ కూర్చొని తపస్సు చేస్తాడు. ఇలా తపస్సు 4 మాటలు 5 మాటలు తపస్సు చేసిన తర్వాత ఆయన ఏం చేస్తా అంటే చివరికి పూర్తి ఆ జ్ఞానం, వివేక వైరాగ్యాలు పూర్తి పెంచుకొనేసి కామం అన్నటువంటిది పూర్తిగా మనసుతో నియంత్రించిన తర్వాత అప్పుడు చివరిలో ఇంద్రుడు పరీక్ష చేయాలి అని చెప్పేసి రంభను పంపిస్తాడు అనమాట. రంభ భయపడుకుంటూ వెళ్తుంది, ఇతను ఏం శాపం పెడతాడు అని చెప్పేసి. ఎందుకంటే విశ్వామిత్రుడు చాలా కోపిష్టి కదా, ఆయన ఏం శాపం పెడతాడు అని చెప్పేసి ఆయన కళ్ళు తెరిచి చూస్తాడు, రంభను చూస్తాడు. రంభను చూసిన తర్వాత ఆమె నృత్యం అంతా చూసిన తర్వాత ఆయన ఆమెను పిలిచి చెప్తాడు, నేను నీకు శాపం ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంది, నాకు నీ మీద ఏమాత్రమూ ఆశ లేదు, కానీ నేను ఇప్పుడు కామాన్ని పూర్తిగా జయించినాను, క్రోధాన్ని పూర్తిగా జయించినాను, కాబట్టి నేను శాపం ఇవ్వను, నేను నీ పాటికి నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి ఆమెను పంపించేస్తాడు. మనసా నియమ్య, అక్కడ మనసుతో ఆ సంయమనం అన్నటువంటిది అతను తెచ్చుకున్నాడు అనమాట. స్వింద్రియాని మనసా నియమ్య, మనసుతో అతను కంట్రోల్ చేయగలిగినాడు కాబట్టి లమ్మ వెళ్ళిపోతుంది. తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు నువ్వు క్రోధాన్ని జయించినావు, కామాన్ని జయించినావు, కాబట్టి నీకు ఇప్పుడు మిగిలిన అరిషడ్ వర్గాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని నువ్వు జయించినావు కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రహ్మర్షి అనిపించుకుంటావు, వశిష్ఠుడితో సమానమైన నీవు అని చెప్పేసి అతనికి చెప్తాడు అనమాట. చెప్పేసినప్పటికీ కూడా మళ్ళీ కూడా ఒక జారిపోతుంది. కొంచెం ఎలా జారిపోతుందంటే ఆయన అప్పుడు కూడా అంటాడు అనమాట, నేను వశిష్ఠుడు వచ్చి నన్ను నీవు బ్రహ్మర్షి అని మెచ్చుకో, నన్ను అనాలి అంటాడు అనమాట. అది కూడా అనకూడదు అనమాట. అప్పుడు అది అన్నాడంటే ఏమిటి, వశిష్ఠుడే దాన్ని వచ్చి అనాలి అన్నటువంటి కోరిక, అదేం కోరిక అది, అలాంటి కోరిక కోరకూడదు. తాను బ్రహ్మర్షి అయినాడు, కామము, క్రోధము, లోభము, మోహము, మద మాత్సర్యాలన్నీ అతను నియంత్రించుకున్నాడు, బ్రహ్మర్షి అయినాడు అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. మరి వశిష్ఠుడు వచ్చి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏముంటుంది అతనికి. కాబట్టి చివరి వరకు కూడా ఆయన మళ్ళీ కూడా అతను ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. ఎవరు, విశ్వామిత్రుడు. ఎందుకంటే ఆయనకు విశ్వామిత్రుడు సర్టిఫై చేయాలన్నమాట. అతనికి అంతవరకు అతను తృప్తి ఉండదు అతనికి. వశిష్ఠుడు వచ్చి అతన్ని చెప్పాలన్నమాట, నేను బ్రహ్మర్షి అయినావు, నువ్వు గొప్పవాడు అనేసి. చివరికి వస్తాడు వశిష్ఠుడు వచ్చి నీవు బ్రహ్మర్షి అయినావు అని చెప్పేసి అతన్ని మెచ్చుకున్న తర్వాత అతను సంతోషంగా ఆ వశిష్ఠుడిని ఆహ్వానించి వశిష్ఠుడితో సఖ్యత చేసి అతనితో బాగా స్నేహంగా ఉంటాడు అప్పటి నుంచి. సో అలా మనసుతోనే అతన్ని కంట్రోల్ చేసుకోవాలి కానీ ఇంద్రియాన్ని మనసా నియమ్య కర్మేంద్రియ కర్మయోగం. ఇతను ఏం చేస్తాడు, ముందు శ్లోకంలో ఉన్నటువంటి వ్యక్తిగా మాదిరిగా కాకుండా కర్మేంద్రియములను పూర్తి పనిలోకి పెడతాడు, జ్ఞానేంద్రియములను పూర్తి మనసుతో నియంత్రిస్తాడు. కర్మేంద్రియములు పూర్తిగా పెడతాడంటే ఏం చేస్తాడైనా, కర్మేంద్రియములు పూర్తి పనిలోకి పెడతాడంటే కర్మేంద్రియముల చేత పని చేస్తూ ఉంటాడు, కర్మను చేస్తూనే ఉంటాడు. కానీ కర్మ చేస్తే లాభం లేదు, కర్మ యోగ పద్ధతిలో చేయాలి. కర్మ యోగ పద్ధతిలో చేయడం మొదలు పెడతాడు, అంటే నిష్కామ కర్మ చేయడం అన్నమాట. ఏదైనా పని ఉందనుకోండి, ఎవరింటికన్నా పెళ్లిళ్ళకి వెళ్తాం, చాలా మంది మనం చూస్తుంటాం. మనం
కొంతమంది వెళ్ళింటిన తర్వాత వాళ్ళు మన ఇంట్లోకి వచ్చి ఏమైనా పని చేసిరా ఆ రోజు, కాబట్టి నేను ఈ రోజు పని చేయను అనుకుంటారు. అనుకునేసేసి ఎంతన్నా కష్టమండి, వాళ్ళు ఏమన్నా కష్టపడుతుండే వీళ్ళు ఏం చేస్తుంటారంటే నిల్చుకొని ఉంటారు అనమాట. నిల్చుకొని వీళ్ళ పని వీళ్ళు ఊరికే ఉంటారు. ఎంతో పని ఉంటుంది వాళ్ళకు, ఎదురుగా మన ఎదురుగా చూసేటువంటి వాళ్ళకు. వాళ్ళు చాలా కష్టపడుతుంటారు, వీళ్ళు ఆ పని చేయరన్నమాట. కానీ ఇప్పుడు ఎలా చేయాలి వీళ్ళు? ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? కర్మేంద్రియే కర్మయోగం. కర్మేంద్రియములను పూర్తిగా పనిలోకి పెట్టు. ఎలా పెట్టు? కనీలోకి ఎలా పెట్టాలా? కర్మ యోగ పద్ధతిలో చేయ కర్మలు కూడా. కర్మలు చేసేటువంటి సందర్భంలో కేవలం కర్మ చేసేది కాదు, అది చేసేటువంటి సందర్భంలో ఎలా చేయాలి? ఇక్కడ ముఖ్యమైనటువంటి వరుడు అసక్త. అసక్త అంటే ఎలాంటి ఆసక్తి లేకుండా, ఎలాంటి ఆసక్తి ఉండకూడదు. తర్వాత చేసేటువంటి అనాసక్తుడై ఎలాంటి ఆసక్తి లేకుండా పని చేస్తూ పోవాలి. మరి ముందు వాడు నాకు సహాయం చేశాడా లేదా, వాడు సహాయం చేసింటే మాత్రమే నేను చేస్తాను, అలాంటిది ఉండకూడదు అనమాట. అలాంటిది ఉండకుండా కర్మేంద్రియే కర్మయోగం అసక్త సవిశిష్యతే. అసక్త అంటే ఆసక్తి అన్నటువంటిది ఎలా చెప్తారంటే దీన్ని కర్తృత్వ ఆసక్తి, భోక్తృత్వ ఆసక్తి రెండు చెప్తారనమాట. నేను ఈ పనిని చేస్తున్నాను అనేటువంటి ఆసక్తినూ ఉండకూడదు. తర్వాత నేను ఈ కర్మ ఫలం నుంచి నాకేదో పొందుతాను, నేను దీనివల్ల నాకేదో లాభం వస్తుంది, అందువల్ల నేను ఈ పని చేస్తున్నాను అన్నటువంటి భావన కూడా ఉండకూడదు. ఆ రెండు లేకుండా అసక్త ఎలాంటిది ఉండకూడదు. దీన్ని సూక్ష్మ రూపంలోనూ ఉండకూడదు, స్థూల రూపంలోనూ ఉండకూడదు. అసక్త అంటే సూక్ష్మ రూపం అంటే ఏమిటంటే సాధారణంగా కొంతమందికి మనం ఏం చేస్తుంటామంటే కొన్ని పనులు చేస్తుంటాము, అప్పుడేమో పని చేసేస్తుంటాం. వాళ్ళ పని ఎంత మనం చేస్తుంటాం. కర్మయోగంలో మనం పని అంటే ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పని చేసినట్టుగానే ఉంటుంది. కానీ ముందు ముందు భవిష్యత్తులో ఇతని నుండి నాకేదో లాభం వస్తుంది అన్నటువంటి భావనతో మనం పని చేస్తుంటాం కొన్ని పనులు. అలా కూడా ఉండకూడదు. అలాంటి భావన కూడా ఏమాత్రం ఉండకూడదు. ఏమాత్రం ఉండకుండా ఆ చేసేటువంటి కర్మలను కర్మయోగ పద్ధతిలో చేసేసి మర్చిపోవాలన్నమాట. దాన్ని ఆ కర్మయోగం ఏదైనా 10 మంది ఒకరికి సహాయం చేసిన తర్వాత చేసిన సహాయాన్ని మర్చిపోవాలి. నేను ఆ పని సహాయం చేసినాను అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైనా వచ్చి చెప్తే కూడా నీకు మనసులో కూడా ఉండకూడదు. దాన్ని తర్వాత మనసులో ఉండి అవునవును నేను ఆ రోజు అట్లా చేసినాను నేను అని చెప్పేసి. చాలా మంది చూస్తుంటాం, మేము సర్వీస్ లో పనిచేసేటువంటి సందర్భంలో కొంతమంది వచ్చి చెప్పేటువంటి వాళ్ళు, నీకు ఉద్యోగం ఇప్పించింది నేనే అనడం, లేకుంటే వాడు ఎవరో ఉద్యోగం ఇప్పించింది నేనే అని ఎప్పుడో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. నేను వాడికి నేనే ఉద్యోగం ఇప్పించినాను, తర్వాత ఆఫీస్కి వెళ్తే నాతో మాట్లాడలేదు. ఆ ఆఫీస్కి వెళ్తే నన్ను మాట్లాడలేదు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఒకటి. నేను వాడికి ఉద్యోగం ఇచ్చిన కర్తృత్వ ఆసక్తి ఉంది, భోక్తృత్వ ఆసక్తి ఉంది. కర్మ చేశాడు అతను. కర్మను కర్మయోగ పద్ధతిలో చేయలేదు, లాభం లేదు. కాబట్టి కర్మను కర్మయోగ పద్ధతిలో చేసి అసక్తగా అనేటువంటి పద్ధతిలో చేయాలంటే ఎలాంటి ఆసక్తి లేకుండా పనులు చేస్తూ ఆ పనులను అంటే పూర్తి అంటే కర్మేంద్రియములు పూర్తి వినియోగంలో పెట్టాలి. తర్వాత ఈ జ్ఞానేంద్రియములు అంటే ఈ ఇంద్రియ భోగముల గురించి ఆలోచన చేసేటువంటి ఈ జ్ఞానేంద్రియములను పూర్తి మనసు చేత నియంత్రించాలి. మనసు చేత దానిని నియంత్రించి వీటిని అనాసక్తతతో ఈ కర్మేంద్రియములను కర్మయోగములో వచ్చి పనిచేసేటువంటి వాడు సహా విశిష్యతే, అతను ఈ మిథ్యాచారి కన్నా చాలా గొప్పవాడు అని ఇక్కడ చెప్పుకొని రావడం అనమాట. అంటే ఇక్కడ అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఇద్దరిని ఇక్కడ చూపుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఎలా ఉండాలంటే ఇంద్రియములు నుండి జ్ఞానేంద్రియముల నుండి ఇంద్రియ భోగములు ఏవైనా ఉంటుందో ఆ ఇంద్రియ భోగముల గురించి మనం చేసేటువంటి మనసు యొక్క ఆలోచన అంటే మనం చెవి ఏదో వినాలి అని కోరుతుంది, లేకుంటే ఇంకేదో చేయాలి అని కోరుతుంది. మన చేతికి ఏదన్నా ఒక ఫోన్ చిక్కితే ఆ ఫోన్ పట్టుకుని ఏదో చూడాలని మనకు ఆసక్తి కలుగుతుంది. అలాంటి వాటిని మనసుతో నియంత్రణ చేయాలన్నమాట. మనసుతో నియంత్రణ చేసేసి లేదంటే ఫోన్ నాకు కనబడకుండా ఉండాలి అలా పెట్టుకుంటే లాభం లేదనమాట. సో ఎస్తింద్రియాని మనసా నియమ్య. తర్వాత కర్మేంద్రియే కర్మయోగం, కర్మేంద్రియముల చేత కర్మయోగాన్ని అనాసక్తి రూపంలో చేస్తే అలాంటి వాడు విద్యాచారుడి కంటే చాలా గొప్పవాడు అని చెప్పేసి ఇక్కడ 2 రకాలు చెప్తున్నాడు. అంటే ఈ రెండు శ్లోకాల యొక్క భావం ఏమిటంటే చివరికి కర్మేంద్రియములను పూర్తి పనిలోకి పెట్టు. మనం చాలా మంది కర్మేంద్రియములు పూర్తి పనిలోకి పెట్టమన్నమాట. పనిలోకి పెట్టకుండా ఏం చేస్తుంటాము, ఒక ఉదాహరణకు ఒక టీవీ చూస్తుంటాము, కర్మేంద్రియములు ఏమాత్రము పనిలోకి పెట్టము. ఏదో చిప్స్ ఎవరో ఇంట్లో పని మనుషులు పెట్టుకుంటాము, ఏదో చిప్స్ ఏవో తెచ్చిస్తుంటారు, అవి తింటుంటాము, కాఫీ తాగుతుంటాము, అది చూస్తుంటాము. అది చెవికి ఆనందం ఉంది, కంటికి ఆనందం ఉంది, మనసుకు ఆనందం ఉంది, చూసుకుంటూ ఉంటాం దాన్ని. చివరికి ఆ ఛానల్ మార్చాలంటే కూడా లేచేటువంటి అవసరం లేదు. ఛానల్ మార్చేదానికి ఒకటి ఉంటుంది దగ్గర,
దాన్ని తీసుకునేసి చేతలు కూడా మార్చుకుంటాం దాన్ని. కర్మేంద్రియములు ఎలాంటిది లేకుండా మనసులో మాత్రం భోగేంద్రియముల గురించే ఏదో ఆ మనస్సు పారుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలా ఉంటారు, వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి రోగాలు కానీ, భౌతికంగా వాళ్ళకు ఉన్నటువంటి దేహ అనారోగ్యం కానీ, మానసిక అనారోగ్యం కానీ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకందరికీ. అలా కాకుండా కర్మేంద్రియములు పూర్తి పెట్టినటువంటి వాళ్ళు, కర్మేంద్రియములతో పని చేసుకుంటూ కర్మయోగ పద్ధతిలో అంటే ఏమాత్రము ఆలోచనలు ఏమాత్రము ఫలాపేక్ష లేకుండా, తర్వాత ఏమాత్రము ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పనిచేసేటువంటి ఎలా ఉంటాడు, అతని ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఈ రెండింటిని ఆరోగ్యం ఎలా ఉంటుంది, తర్వాత ఆధ్యాత్మికంగా వీని అభివృద్ధి ఎలా ఉంటుంది, వాడి అభివృద్ధి ఎలా ఉంటుంది, ఈ రెండింటిని చూస్తే ఇతను ఈ మనసు చేత నియంత్రించి అసక్తతతో కర్మేంద్రియములు కర్మయోగంలో పెట్టేటువంటి వ్యక్తి ఇతను బాగా గొప్ప గొప్ప వ్యక్తి. కాబట్టి ఇలా ఉండాలి కానీ అలా ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ చెప్పేటువంటి 2 శ్లోకాలు. ఇది ఈరోజు చెప్పుకునేది చిన్న శ్లోకాలు. ఇంకా ఒక నిమిషం ఉంది, ఎవరైనా ఏమన్నా చెప్పేటట్టుంటే చెప్పొచ్చు. సరే, ఇది విశ్వామిత్రుడు వశిష్ఠుని పిల్లలు కూడా చంపేస్తాడు కదా, లేదా? అవును మేడం, పిల్లలు శాపం పెట్టేస్తాడు. శాపం? వాళ్ళేనట. వాళ్ళే మనకు ఆంధ్రదేశానికి వచ్చినారు అని చెప్తారు కదా, వాళ్ళు శాపం పెట్టారు. 100 మంది ఉంటారు, ఆ 100 మందికి శాపం పెట్టేస్తారు అతను. శాపం పెట్టేస్తే వాళ్ళు శాపమా చంపేస్తాడా సార్? చంపేయండి మేడం, చంపేస్తాడు మేడం. వాళ్ళని చంపేస్తాడు. కొంతమందికి ఇక్కడికి భూలోకం ఉంటారు, ఆంధ్రదేశానికి వస్తారంట వాళ్ళు. వాళ్ళ అక్కడి నుంచి ఆ విశ్వామిత్రుడి సంతతి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అని అంటారు. తర్వాత కొంతమంది ఆయన చంపాయని కూడా చంపేస్తాడు. ఆ విశ్వామిత్రుని కొడుకులు వశిష్ఠుని కొడుకులు చంపేస్తాడు, శాపం పెడతాడు, అంతా చేస్తాడు కూడా. కొంతమంది ఇక్కడికి వస్తారు. అతను చాలా మంది కొడుకులు ఉంటారంట అతనికి, వశిష్ఠుడికి 100 మంది ఉన్నారు ఏమో చెప్తారు మేడం.